నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టుబడిస్తున్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్ కాలుష్యం. మనం తాగే నీరు, తినే ఆహారం, చివరికి పీల్చే గాల్లో కూడా కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్స్ చేరిపోతున్నాయని సైంటిస్టులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. దీనికి కోట్లాది రూపాయలు ఖరీదైన మిషనరీలు కావాలని పరిశోధనలు జరుగుతున్న తరుణంలో భారతదేశానికి చెందిన 16 ఏళ్ల టీనేజర్లు కేవలం చింతపిక్కలతో ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. ఈ తిరుగులేని ఆవిష్కరణకు గాను వారు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పోటీ అయిన ది ఎర్త్ ప్రైజ్ 2026లో గ్లోబల్ విన్నర్స్గా నిలిచి దేశం గర్వించేలా చేశారు. కానీ దురదృష్టవశాత్తు మన దేశీయ ప్రధాన మీడియాలో ఈ అద్భుతమైన విజయానికి దక్కాల్సినంత కవరేజ్ దక్కలేదు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే 10 మంది భారతీయులకి షేర్ చేయండి. 16 ఏళ్ల వయసున్న వివామ్ చాప్చరియా, అరియానా అగర్వాల్, అలాగే అవ్యానా మొహతా ఒకసారి గ్రామీణ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ సరైన వాటర్ ఫిల్టర్ లేక ప్రజలు ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ ఉంచిన నీటిని నేరుగా తాగడం గమనించారు. ఆ నీటి ద్వారా శరీరంలోకి వెళ్తున్న అదృశ్య మైక్రో ప్లాస్టిక్స్పై వారు ఆందోళన చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు, ఖరీదైన యంత్రాలు కొనలేరు. అందుకే ఎలాంటి విద్యుత్తు, సంక్లిష్టమైన మెషినరీ అవసరం లేని ఒక సహజమైన పద్ధతి కోసం వారు రీసెర్చ్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ వ్యర్థాలుగా పారేసే చింతపిక్కలపై వారి దృష్టి పడింది. ఐఐటి గౌహటి నిపుణుల సహకారంతో ఈ 3 విద్యార్థులు చింతపిక్కల పొడితో ఒక బయోడిగ్రేడబుల్ మ్యాగ్నెటిక్ పౌడర్ను తయారు చేశారు. దీనికి వారు ప్లాస్టిక్ అని పేరు పెట్టారు. చింతపిక్కలలో సహజంగానే కణాలను ఒకదానికొకటి బంధించే గుణాలు ఉంటాయి. మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిలో ఈ ప్లాస్టిక్ పౌడర్ను వేసి కలిపితే అది నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తన వైపుకు ఆకర్షించి వాటన్నిటినీ ఒక పెద్ద ముద్దగా మార్చేస్తుంది. ఆ తర్వాత కేవలం ఒక చేతి అయస్కాంతం సహాయంతో ఆ ప్లాస్టిక్ శకలాల ముద్దను నీటిలో నుండి బయటికి తీసేయచ్చు. ఎలక్ట్రిసిటీ లేకుండా, కెమికల్స్ వాడకుండా నీటిని క్లీన్ చేసే అత్యంత చౌకైన పద్ధతి ఇది. ఈ వినూత్న ప్రాజెక్ట్ మొదట ఆసియా ప్రాంతంలో కేటగిరీలో విజయం సాధించింది. ఆ తర్వాత ప్రపంచంలోని వివిధ ఖండాల నుండి వచ్చిన 7 రీజనల్ విన్నర్స్ ప్రాజెక్టులతో కూడా పోటీ పడింది. మే 2026లో నిర్వహించిన అంతర్జాతీయ ఓటింగ్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23,000 మంది ప్రజలు ఓటు వేసి ఈ భారతీయ విద్యార్థుల ప్రాజెక్టును బెస్ట్గా ఎన్నుకున్నారు. దీంతో స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా మే 29, 2026 జరిగిన అధికారిక అవార్డు వేడుకలో ప్లాస్టిక్ బృందాన్ని గ్లోబల్ విన్నర్స్ ఆఫ్ ది ఎర్త్ ప్రైజ్ 2026గా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించిన మొట్టమొదటి ఇండియన్ టీమ్గా వీరు చరిత్ర సృష్టించారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఈ టీంకు $12,500 గ్రాంట్ లభించింది. ఇంత పెద్ద అంతర్జాతీయ వేదికపై భారతదేశం పేరు మారుమోగిన దేశీయ మెయిన్ స్ట్రీమ్ మీడియా సెలబ్రిటీల గాసిప్స్, రాజకీయ వివాదాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ యువ శాస్త్రవేత్తల విజయానికి ఇవ్వకపోవడం నిజంగా విచారకరం కాదు. అయితే ఈ 3 విద్యార్థులు కేవలం అవార్డుతో ఆగిపోలేదు. ఇప్పటికే వర్క్షాపుల ద్వారా 8,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు దీనిపై అవగాహన కల్పించారు. 2026 సంవత్సరం చివరి నాటికి వికేంద్రీకృత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 40,000 మందికి స్వచ్ఛమైన మైక్రో ప్లాస్టిక్స్ లేని తాగునీటిని అందించడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. గ్లోబల్ స్టేజ్పై భారత్ విజేతగా నిలిపిన ఈ 3 టీనేజర్ల ప్రతిభకు మనమంతా సెల్యూట్ చేయాల్సిందే. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.